నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూపై వచ్చిన ఆరోపణలు సిబిఐతో విచారణ జరిపించాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్. అంగరంగ వైభవంగా శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు. పలువురు ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన భూషణం. ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది. జంగారెడ్డిగూడెం బాయ్స్ హైస్కూల్లో అంతరిక్ష మహాయాత్ర స్పేస్ అండ్ వీల్స్ సందర్శన తిలకించిన విద్యార్థులు. తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూపై వచ్చిన ఆరోపణలు సిబిఐతో విచారణ జరిపించాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంప్రోక్షణ కార్యక్రమాన్ని శనివారం జరిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పారిజాతగిరి ఆర్చి వద్ద నుండి మెట్ల మార్గం ద్వారా వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. మార్గ మధ్యలో మెట్లకు మహిళలు పసుపు కుంకుమ బొట్టు పెట్టగా కొంతమంది మోకాలపై మెట్లు ఎక్కారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, చింతలపూడి ఇన్ఛార్జి కంబం విజయరాజు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జులతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. హిందువులకు అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుపై వచ్చిన ఆరోపణకు వైఎస్ఆర్సీపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ విషయంలో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అవాస్తవాల్ని ప్రచారం చేస్తున్నారన్నారు. తక్షణమే అసత్య ప్రచారాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, ఎంపీపీ కోదమ జ్యోతి, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు చిటికల అచ్యుతరామయ్య, మండల అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, నాయకులు మేడవరపు విద్యాసాగర్, ముప్పిడి వీరాంజనేయులు, కాసర తులసిరెడ్డి, జట్టి ఆదిత్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోకుల వెంకటేశ్వర స్వామి మెట్ల మీద ఎక్కి పసుపు రాసి బొట్లు ఎక్కి మోకాళ్ళ మీద నడిచామండి అందరం కూడాను. ఏంటి లడ్డూ మీద జగన్ గారు చేశారని అంటున్నారు. మీ ప్రభుత్వంలో ఉండి మీరే చేసి ఉంటారు. మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనుషులకు సేవ చేస్తారు. వెంకన్నబాబు అంటే ఇంకా చేస్తారు. ఏంటండి ఈ మాటలు? మీరు వచ్చి జనాలకు మంచి చేసింది ఏమీ లేదు. ఇదేంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది పద్ధతి కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారిని అంటాకి సరిపోరని. మరి ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం అలాగే పట్టణంలోని వైఎస్ఆర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా గోకులగిరి వెంకటేశ్వర స్వామిని పాదయాత్రలతో మోకాళ్ళతో నడిచి దర్శనం చేసుకొని మెట్లు బొట్లు పెడుతూ కొత్త బొట్లు పెడుతూ స్వామి ఈ కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించండి, నీతో ఆటలాడుకునే పరిస్థితిని తెగించారు. ఈరోజు ఆ పరిస్థితి తెగించారు. అటువంటి పరిస్థితి రాకుండా
ఈ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న హిందువుల తాలూకా సాంప్రదాయాల్ని గౌరవాల్ని కాపాడుతూ రాజకీయాలకి సాక్షాత్తు కలియుగదైవమైన నీతోనే పరాచకాలు ఆడుతున్నారు. దోషుల్ని శిక్షించమని కోరుతూ మరి అందరం కూడా వెళ్ళి స్వామిని దర్శించుకొని వేడుకోవడం జరిగింది. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామినే రాజకీయాలకు వాడుకుంటున్నారు. జూన్ 12న ఈ ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత ఈఓ గారిని మార్చారు, మొత్తం పరిపాలన యంత్రాంగాన్ని అంతరిని మార్చారు. అలాంటిది జూలైలో కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని ఒక అసత్య ప్రచారాన్ని చేయటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ ప్రభుత్వంలో జరిగిన టెస్ట్ రిపోర్ట్స్ కానీ, ఈ ప్రభుత్వంలో జరిగిన నెయ్యి గురించి కానీ గత ప్రభుత్వాన్ని ఎద్దేవా వేయడం కరెక్ట్ కాదని చెప్పి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో పెద్దలందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించమని చెప్పి జంగారెడ్డి మండలంలో ఉన్న పెద్దలు, అదేవిధంగా కోఆర్డినేటర్ గారు అందరూ కూడా చక్కగా పాదయాత్ర చేస్తూ మెట్లకి బొట్లు పెట్టుకుంటూ వచ్చి చక్కగా మండలంలో సర్పంచ్లు కానీ, కౌన్సిలర్స్, ఎంపీటీసీ అందరూ పెద్దలందరూ కూడా ఈరోజు ప్రార్థన చేయడం జరిగింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న తమ కళాశాలలో సాధారణ విద్యార్థులతో కూడా అసాధారణ ఫలితాలు సాధించగలుగుతున్నామని శ్రీరామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూర్య ఫంక్షన్ హాల్లో శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్ వేడుకను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కృష్ణారావుతో పాటుగా డిఎల్డీఓ రాజు, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, సామాజికవేత్త ధనకుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీరామచంద్ర విద్యా సంస్థల కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్, ఏవో రమేష్తో కలిసి చైర్మన్ కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు అత్యంత క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడమే తమ విద్యా సంస్థల యొక్క ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామచంద్ర డిగ్రీ కాలేజ్ ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఈరోజు మా పిల్లలు మంచి ఫంక్షన్, చాలా ఖుషీగా ఉన్నారు. వాళ్ళ ఆనందంలో చాలా ఆనందంగా ఉంది. కానీ మా పిల్లలందరూ కూడా అత్యంత క్రమశిక్షణతో ముందుకెళ్లాలని, మంచి విద్యా సంస్థలో మంచిగా ఎదగాలని, రామచంద్ర విద్యా సంస్థల్లో ఈరోజు ప్రత్యేకమైన కొత్తదనాన్ని తీసుకొస్తున్నామని తప్పనిసరిగా విద్యా సంస్థ ఎదిగేందుకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధంగా చేస్తామని తెలియజేస్తూ అతిథులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజ్ వాళ్ళ ఫ్రెషర్ డే పార్టీ చాలా ఘనంగా జరిగింది. ఈ పార్టీకి వచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. రామచంద్ర డిగ్రీ కాలేజ్ అంటేనే జంగారెడ్డిలో ఒక నెంబర్ 1 కాలేజ్ అని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఇవాళకి గత సంవత్సరం కూడా మా డిగ్రీ కాలేజ్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు ప్లేస్మెంట్ చూపించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా పిల్లలకి మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. క్రమశిక్షణకు కూడా రామచంద్ర డిగ్రీ విద్యార్థులు మారుపేరని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, రామచంద్ర మరి 20 సంవత్సరాల నుండి కూడా శ్రీరామచంద్ర విద్యా సంస్థలు కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. మరి రామచంద్ర డిగ్రీ స్టూడెంట్స్ కూడా
మా దగ్గర చదివిన విద్యార్థులందరూ కూడా ఎంతో ప్రగతిని సాధిస్తున్నారు బయట ప్రపంచంలో. ఇంకా రానున్న రోజుల్లో కూడా రామచంద్ర విద్యా సంస్థల నుండి కూడా ముఖ్యంగా డిగ్రీకి తీసుకుంటే మా దగ్గర ఉన్న డిగ్రీ స్టూడెంట్స్కి మేము కేవలం విద్యా పాఠాంశాలు మాత్రమే కాకుండా వివిధ పోటీ పరీక్షలు వాళ్ళు నెగ్గే విధంగా కూడా అన్ని రకాలుగా కూడా మేము వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కృష్ణారావు గారి అబ్బాయి గారు అయినటువంటి పవన్ గారు, వాళ్ళ కోళ్ళ గారు, గౌతమి గారు కూడా ఈ విద్యా సంస్థల్ని అకాడమిక్గా కూడా చాలా బూస్టప్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా రామచంద్ర విద్యార్థులు ఎటువంటి పోటీ పరీక్షలైనా ధీటుగా ఎదుర్కొనే విధంగా కూడా మేము ప్రణాళిక రచిస్తున్నాం. ఈ విధానంలో అందరూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్గా ఎం భూషణం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా పాలకొల్లు సబ్ రిజిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న భూషణంను జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్గా ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఈయన ఇక్కడ పనిచేస్తున్న విధులు జగన్మోహన్ రావును వేగేశ్వరపురంకు బదిలీ చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూషణం శనివారం బాధ్యతలు స్వీకరించారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను కార్యాలయ సిబ్బంది, లేఖర్లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెండు 2024 జనరల్ ట్రాన్స్ఫర్స్లో పాలకొల్లు సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇవాళ సబ్ రిజిస్టర్గా జాయిన్ అయ్యాను. 28/9/2024 ఛార్జ్ అయితే హ్యాండ్ఓవర్ చేసుకున్నానండి. జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అంతరిక్ష మహాయాత్ర స్పేస్ అండ్ వీల్స్ సందర్శనకు విద్యార్థుల నుంచి స్పందన లభించింది. భారతీయ విజ్ఞాన మండలి, విజ్ఞాన భారతీయ సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో స్పేస్ అండ్ వీల్స్ బస్సు యాత్రను భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టింది. శనివారం ఈ యాత్ర జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంది. వాహనంలో ఉన్న చంద్రయాన్ 1, 2, 3 మిషన్, మంగళ్యాన్, ఆదిత్య L1 మిషన్, శ్రీహరికోట శాటిలైట్ లాంచ్ ప్యాడ్ మోడల్ వంటి వాటి నమూనాన్ని ఈ బస్సులో ఉంచారు. వీటిని తిలకించిన విద్యార్థులు పూర్తి వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాములు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు లోవకుమారి, ఉపాధ్యాయులు గంగాధర్, రాజు, గణపతి, ప్రకాష్, జగదీష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రయాన్ 1 మిషన్ అండి మనకి 2008లో లాంచ్ అయింది. ఇది ఆర్బిటాల్స్గా మనకి రొటేట్ అవుతూ మూన్ మీద ల్యాండ్ అవ్వడం ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. ఇదేమో మంగళయాన్ మిషను. ఇది కూడా చంద్రయాన్ లాగే ఆర్బిటాల్స్గా రొటేట్ అయ్యి మార్స్ మీద ల్యాండ్ అవ్వడం మీరు చూస్తారు. మనకి 2023లోనే లాంచ్ అయింది. ఇది మనకి మూన్ మీద ఎలా ల్యాండ్ అయిద్దో ఇక్కడ ప్రాక్టికల్గా చూపించారు కూడా. ఇది నావిగేషన్ శాటిలైట్స్ అంటారు. ఈ నావిగేషన్ శాటిలైట్స్ అనేవి మనకి గూగుల్ మ్యాప్స్ అందులో రూట్ చూపించడం, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఇది పనికొస్తూ ఉంటుంది. ఇది నావిగేషన్ శాటిలైట్ మోడల్. ఇది మిషన్. ఇదేమో విక్రమ్ ల్యాండర్, ఇదేమో ప్రజ్ఞాన్ రోవర్ అనమాట. ఇదేమో దాన్ని లాంచ్ చేసిన రాకెట్ అనమాట, GSLV MK3. ఇది కమ్యూనికేషన్ శాటిలైట్స్ దాని మోడల్. ఇదేమో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ దాని మోడల్. ఇదేమో రీయూజబుల్ రాకెట్ మనకి. ఇది పెట్రోల్ ట్యాంక్ ఆఫ్ రాకెట్ అంటారు. ఇదేమో ఫస్ట్ లాంచ్ ప్యాడ్, ఇదేమో సెకండ్ లాంచ్ ప్యాడ్ ఆఫ్ ఇస్రో. ఈ రెండు శ్రీహరికోటలోనే ఉంటాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాకెట్స్ మనం వాడేవి. MK3 చంద్రయాన్ 3 లాంచ్ చేసిన రాకెట్. ఇది హెవీ రాకెట్ అనమాట మనకున్నది. ఒకేసారి దీని వెయిట్ కాకుండా 4 టన్స్ లిఫ్ట్ చేసిద్ది. ఇది PSLV మనకి. ఇది కూడా PSLV. ఇది పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు. ఇదేమో ASLV, ఇదేమో SLV. ఈ రెండింటిని ఫస్ట్ లాంచ్ ప్యాడ్లో లాంచ్ చేస్తారు. వీటన్నిటికీ హెవీ లాంచ్ ప్యాడ్ సెకండ్ లాంచ్ ప్యాడ్లో లాంచ్.
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ రంగాల కార్మికుల్ని రెగ్యులైజేషన్ చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు కెవి రమణ డిమాండ్ చేశారు. బుట్టాయగూడెం మండలం కేఆర్పురం గ్రామంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ప్రచార ఆందోళన సభ నిర్వహించారు. కోర్సా కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కెవి రమణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 3 క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లు రెగ్యులర్ చేయాలని సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 16 వరకు ప్రచార ఆందోళన సభలు నిర్వహిస్తున్నామన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీసాల యేసు, దేవరపల్లి రాజు, కత్తెల రాజేష్, కొరస చందు, మోడియం వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేసి పర్మనెంట్ చేయాలని చెప్పి, అదేవిధంగా కేంద్రం తీసుకొచ్చినటువంటి 3 నేరపూరిత చట్టాలను రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మికులకు పోరాడే సాధించుకున్న 44 లేబర్ చట్టాలు అమలు చేయాలని చెప్పి ఈ నెల 25 నుంచి వచ్చే నెల 16 వరకు దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన చేయాలని చెప్పి ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా కన్నాపురంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. త్వరలోనే ఈ కోర్టులు అందుబాటులోకి రానున్నాయని, వీటి ద్వారా కక్షిదారులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని 2వ అదనపు జిల్లా జడ్జి పి మంగకుమారి తెలిపారు. ఏలూరులోని జిల్లా ఆవరణంలో ఈ కోర్టులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు జడ్జి మంగకుమారి పాల్గొని మాట్లాడారు. ఈ కోర్టుల వల్ల కలిగే ప్రయోజనాన్ని వివరించారు. వీటిపై న్యాయవాదులు పూర్తి స్థాయిలో అవగాహన పొందాలన్నారు. అంతేకాకుండా ప్రజలకు కూడా తెలియజేయాలన్నారు. త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ కోర్టుల ద్వారా కక్షిదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. చేతితో రాయటం ఎంతసేపు మనకి ఇదే అలవాటు. మొదటి ప్రతి లిటిగెంట్ కూడా ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఎక్విప్ అయి ఉన్నారు, మనకన్నా బాగా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే కొన్ని వాయిదాలకు కూడా రావట్లే, వాళ్ళు ఆన్లైన్లో చూస్తున్నారు. వాట్ స్టెప్ ద కోర్ట్ హ్యాస్ టేకెన్, అడ్వకేట్ ప్రెజెంట్ అయ్యాడా, రిప్రజెంటేషన్ ఉందా అని ఇప్పుడు వాళ్ళు సూపర్విజన్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అడ్వకేట్స్ ఇంకా వాళ్ళకంటే డబల్ నాలెడ్జ్లో ఉంటేనే ప్రొఫెషన్లో క్లిక్ అవ్వగలరు, లేదంటే ప్రొఫెషన్ అలా పడిపోతుంది. ఒకరు ఏదో ఒక రోజు అడ్వకేట్ అవసరం లేదు, నా సబ్జెక్ట్ నాకు ఉంది అని మన రూల్స్ కూడా వాళ్ళు ఫ్రేమ్ చేసే పరిస్థితికి వస్తారు. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా మీరు గ్రిప్లో తెచ్చుకోగలరు, లిటిగేషన్ని గ్రిప్లో తెచ్చి నడిపించగలరు. లేదంటే అడ్వకేసీ కూడా పడిపోయే దశలోకి వెళ్ళిపోతుంది. రేపు ఏమంటారంటే చదువుకున్న ఇల్లిటరేట్స్ అంటారు, ఆ జాబితాలోకి వెళ్ళాల్సి వస్తుంది. అందుకు దయచేసి ఇది మీరు ఈ అవకాశం మీ వాళ్ళు ఎవరంటే తెలియజేయండి. ఇది మా కోసం కాదు పెట్టున్నది. ప్రతి అడ్వకేట్ క్లర్క్ నేర్చుకుంటే రేపు కేసుకి మీరు డీల్ చేసేటప్పుడు మీరు ఎక్విప్ అయి ఉంటారు. కాబట్టి ఈ సదవకాశం అందరూ వినియోగించుకొని ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, డిలేగా చెప్పామని చెప్పి మీరు ఏమైనా బాధపడితే మాత్రం సహృదయంతో వచ్చి మీ వాళ్ళు ఇంటిమేట్ చేయండి. మీకు ఈజీ మెథడ్లోనే మేము 11 గంటలు స్టార్ట్ చేసాం, యాక్చువల్గా 10 గంటలు స్టార్ట్ చేయమన్నారు.
జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతాన్ని కలెక్టర్ ఆదేశాలతో భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పర్యాటక శాఖ జిల్లా మేనేజర్ ఎస్ పట్టాభిరామన్ తెలిపారు. ద్వారక తిరుమల శ్రీవారి క్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీ సీఈఓ సుబ్బారావు ఇతర అధికారులతో కలిసి గ్రంథాలయం వద్ద యువతతో మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటారు. కళాశాల విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సెట్ఫెడ్ సీఈఓ ప్రభాకర్ రావు మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రదేశాలు అయిన ద్వారకా తిరుమల, గుంటుపల్లి, బౌద్ధ రామాలు, కొల్లేరు, గోదావరి పరివాహక ప్రాంతాలైన పోలవరం, పట్టిసీమ చాలా ప్రాముఖ్యత కలిగినవన్నారు. వీటిని ప్రతి ఒక్కరూ సందర్శించాలని పిలుపునిచ్చారు. మండల ప్రత్యేక అధికారి నెహ్రూ, తహసీల్దార్ సుబ్బారావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఏవి సుబ్బరాయన్, సర్పంచ్ కుంటం స్వర్ణలత, జెడ్పీటీసీ చిగురుపల్లి షామీల్ పాల్గొన్నారు. అలాగే ఇక్కడ ఈఓ గారు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఈఓ గారు నట్లాజన్ గారు మంచి మాట మనకు తెలియపరిచారు. ఇక్కడ కూడా మాకు ద్వారకా తిరుమల రిసార్ట్, అలాగే సార్ కూడా నట్లాజన్ గారికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నెహ్రూ గారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అలాగే భీమడోల్లో నూతన మండల రెవెన్యూ కార్యాలయాన్ని తహసీల్దార్ బి రమాదేవి శనివారం ప్రారంభించారు. దశాబ్దాల కాలం నుండి కొనసాగుతున్న పాత భవనం మరమ్మతులకు గురై ఇబ్బందికరంగా మారడంతో జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి సూచన మేరకు స్థానిక సచివాలయం 2 భవనంలోకి తాత్కాలిక తహసీల్దార్ కార్యాలయంగా ఏర్పాటు చేసి ప్రారంభించినట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశేష పూజలు అనంతరం రిబ్బన్ కట్ చేసి కార్యాలయ ప్రధాన ద్వారం, పలు విభాగాల్ని మండల రెవెన్యూ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఆర్ఐజీ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్, మండల సర్వేయర్ ధర్మారావు, మండల వీఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షులు శంకర్, జూనియర్ అసిస్టెంట్లు ప్రసాద్, హేమ, మండల వీఆర్ఓలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. భీమడోలు తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థలో ఉన్న కారణంగా ఈరోజు భీమడోలు తహసీల్దార్ కార్యాలయాన్ని శ్రీ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు దగ్గరలో ఉన్న భీమడోలు సచివాలయం 2కి షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దాన్ని గమనించి ఇంక నుంచి భీమడోలు సచివాలయం 2లో ఉన్న తహసీల్దార్ వారి కార్యాలయాన్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా కోరుతుంది. భీమడోలు తహసీల్దార్ ఆఫీస్ పక్కనే ఉందండి. ఇది ఆ పక్కన ఉన్న భీమడోలు సచివాలయం 2 పరిపాలన సౌలభ్యం కోసం దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ గమనించమని కోరుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూపై వచ్చిన ఆరోపణపై తక్షణమే విచారణ జరిపించాలని మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి డిమాండ్ చేశారు. చింతలపూడిలోని మారుతినగర్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జానకిరెడ్డి మాట్లాడుతూ తిరుపతి లడ్డు ప్రసాదంపై వచ్చిన వార్తలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. కావున తక్షణమే ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నీరజ, ఎంపీపీ రాంబాబు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు.
లడ్డులో కల్తీ ఎజిబుల్ ఆయిల్ అంటే ఓకే, కానీ పోనీ దాన్ని చూడొచ్చు, కానీ జంతు కొవ్వు కలపడం అనేది సృష్టించడం అనేది చాలా బాధాకరంగా భావిస్తున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిరూపించుకోవడం కోసం నిన్న తిరుపతి వెళ్తుంటే కూడా అడ్డుకోవడం, విమానాశ్రయాల్లో పికెట్ ఏర్పాటు చేయడం, వెళ్ళకోకుండా ఇది చేయడం వల్ల ఆయన ప్రయాణాన్ని మానుకున్నారు. ఆయన నా మతం మానవత్వం అని చెప్పారు, రాసుకోమని చెప్పారు డిక్లరేషన్లో కూడా. ఆయన మాట్లాడే ప్రతిదానికి కూడా అర్థం ఉంది. లేనిపోయిన నిందలు అనేది వేయడం అనేది చాలా తప్పు. ఎందుకనంటే అది దేవుడు వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజలందరికీ కూడా ఎంతో విదేశాల నుంచి కూడా వచ్చి ఆ యొక్క లడ్డూని తినడానికి ఎంతోమంది రోజు ఫ్లైట్లో కూడా విదేశాలు వెళ్తూ ఉంటాయి. అట్లాంటి ప్రసాదం మీద దుష్ప్రచారం చేయడం అనేది చాలా తప్పు. బ్రిటిష్ వారి చెర నుండి దేశానికి విముక్తిని తీసుకొచ్చేందుకు పోరాడి అతి చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సిఐటియు నాయకులు సూర్యకుమార్ పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 115వ జయంతి సందర్భంగా చింతలపూడి పట్టణంలో స్కూల్ బస్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి బోసుబొమ్మ సెంటర్ వద్దకు చేరుకుని భగత్ సింగ్ జయంతి కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ మాట్లాడుతూ భగత్ సింగ్ జీవిత చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం మధు, ఎం రవి, పి నాగు, భాషా, సర్వేశ్వరరావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ బస్సు డ్రైవర్స్ యూనియన్ వారు ఈరోజు విప్లవ యోధుడు భగత్ సింగ్ 117వ జయంతి కార్యక్రమాన్ని చింతలపూడి బోసుబొమ్మ సెంటర్లో నడపడం చాలా ఆనందించదగ్గ విషయం. అయితే ఈ సందర్భంగా భగత్ సింగ్ గురించి 2 ముఖ్యమైనటువంటి విషయాలు మనం ఒకసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భగత్ సింగ్ 9 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి జలియన్వాలా బాగ్లో అంతకుముందు జరిగినటువంటి మారణకాండకి ఆ స్థలంలో రక్తం ఏరులై పారింది డయ్యర్ జరిపినటువంటి కాల్పుల వల్ల. అందువల్ల ఆ మట్టిని, రక్తంతో కూడినటువంటి మట్టిని సీసాలో నింపుకుని ఈ దేశానికి స్వాతంత్రం మాత్రమే కాదు సమాజం కూడా రావాలి అనేటటువంటి నినాదాన్ని భగత్ సింగ్ ఇవ్వటం జరిగింది. చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల స్థాపక దినోత్సవ వేడుకను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ప్రార్థన గీతం ఆలపించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ కళాశాల స్థాపక దినోత్సవం నిర్వహించడం వల్ల విద్యార్థుల మధ్య స్నేహపూరిత భావం పెరుగుతుందన్నారు. దీనికోసమే ప్రతి ఏటా ఘనంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిటిసి మెంబర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే జెండా వందనం రోజు గుర్తు తెచ్చుకుంటాం. అలాగే ట్రాఫిక్ లో వచ్చేసరికి పోలీసు వాళ్ళే ఉండాలని అనుకుంటారు. అందరి అదృష్టం ఇలాంటి సువిశాలమైన ప్రాంతంలో మేము ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉందా? అలాగే అట్ ద సేమ్ టైం ఆరోగ్యంగా పిల్ల పాపలతో సుఖ సంతోషాలు
జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అనంతేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బైరుశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అనంతేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా 22 రకాల వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర, కుంభ, నక్షత్ర, సింహ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఎర్ర నాగేశ్వర, సత్య, చూడవరపు, రంగా, జ్యోతి, చిన్ని, నాగమణి, రామబ్రహ్మం, పేడి శ్రీను, ముత్యాలమ్మ, మంగ, లావా, దువ్వ, రామకృష్ణ ఉన్నారు. అలాగే అలాగే నేను రోజు ఇక్కడ జపం చేసుకుంటున్నాను. నేను జపం చేస్తున్నాను అంటే కనుక ఎమ్మెల్యే గారు కదా దేవుడు దిగు. కానీ అమ్మవారి దగ్గర నుంచి కోరికల్ని పొందటం మనకి కష్టపడితేనే ఫలితం వస్తుంది అంటారు. కష్టపడకుండా ఎటువంటి ఫలితాన్ని ఆశించలేము కదా. 50 మంది కూడా ప్రతి శుక్రవారం ఉదయం కూడా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి భక్తులు 50 మంది చేతులు కూడా అమ్మవారికి పంచామృత అభిషేకాలు ఎంతో విశేషంగా జరిపిస్తారు. అలాగే సాయంకాలం కూడా లలితా పారాయణ, కుంకుమార్చన కూడా జరిపిస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూపై వచ్చిన ఆరోపణలు సీబీఐతో విచారణ జరిపించాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్. అంగరంగ వైభవంగా శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు, పలువురు ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన భూషణం ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది. జంగారెడ్డిగూడెం బాయ్స్ హైస్కూల్లో అంతరిక్ష మహాయాత్ర స్పేస్ అండ్ వీల్స్ సందర్శన తిలకించిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.